Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Thank you. Welcome. మనసుంటే మార్గం ఉంటుంది. ఇదేంటి కొత్త సమస్యలా ఉంది? రుద్రా రుద్రా అలా చూడు, ఒక ఆక్టోపస్. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియడం లేదు. పారిపోండి. వెళ్ళు, వాళ్ళ మీద దాడి చేయి. Baisca, Lili Potino. Baisca, normalistico. Baisca, sacu pustu. ఇతను ఎంతో తేలిగ్గా నా మాన్స్టర్ ని ఓడించాడు. ఈ పిల్లాడు గురించి నేను విన్నదంతా నిజమేనన్న మాట. ఈ పిల్లాడి పవర్స్ కనుక నాకు దొరికాయంటే ఇప్పుడే పట్టుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టను. నేను ఈ ప్లాంటో మంత్రి ఎపెన్జోని. నేను మీ అందరికీ ఇన్విటేషన్ ఇవ్వడానికే వచ్చాను. మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఎవరో మాకు తెలీదు. మిమ్మల్ని ఎలా గెస్ట్గా స్వీకరించగలం? రుద్ర, మేము ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫంక్షన్ లో ఒక స్పెషల్ పర్సన్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తాం. ఈసారి కనుక మీరు వచ్చారంటే మా పిల్లలందరూ మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ప్లీజ్ కుదరదని మాత్రం చెప్పకండి, ప్లీజ్. వద్దు. మీరు ప్రేమతో పిలుస్తున్నందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. మేము వస్తాం. ఇంతవరకు మేము ఈ ప్రదేశాన్ని చూసింది లేదు. ఈసారి వచ్చి ఖచ్చితంగా చూస్తాం. థ్యాంక్ యూ రుద్ర. సరే, ఇప్పుడే వెళ్దాం, సిద్ధం అవ్వండి.
మై లార్డ్, ఇతనే రుద్ర. ఇతను ఎంతో గొప్ప మెజిషియన్. ఇక వీళ్ళందరూ అతని ఫ్రెండ్స్, మైరా, వరుణ్, ఇంకా రంగీలా. రుద్ర, ఈ ప్లాంట్ కి నిన్ను స్వాగతిస్తున్నాం. మా మధ్యలో నువ్వు ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలా చూడండి, మా ప్లానెట్ కి వచ్చిన వాళ్ళకి మేము తల మీద చేయి పెట్టి మరీ ఆశీర్వదిస్తాం. మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మా కింగ్ మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నారు. యా, ఖచ్చితంగా. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది? ఒకవేళ నేను కింగ్ గారి బాడీని టచ్ చేస్తే ఆయన ఒంట్లో ఉన్న శక్తి అంతా నాకు కూడా వచ్చేస్తుంది. వావ్, వాళ్ళు చాలా వింతగా బ్లెస్సింగ్ చేస్తున్నారు. వాళ్ళు మ్యాజికల్ పవర్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? నేనెందుకు చూస్తూ ఉండాలి? నేను వాళ్ళ వెనకుంటాను. ఒక్క నిమిషం, నువ్వేం చేస్తున్నావు? మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతసేపని వీళ్ళు అలా బ్లెస్సింగ్ చేస్తూ ఉంటారో అర్థం కావడం లేదే. ఇక్కడ ఏదో తప్పుగా ఉంది. ఈ బ్లెస్సింగ్ సెరమనీ చాలాసేపు జరుగుతుంది. కింగ్, ఆపండి. మీరు బ్లెస్సింగ్ చేసేలా లేదు. నిజం చెప్పండి, అసలు మీరు ఏం చేశారు? రుద్ర, నువ్వు అనుకున్నది కరెక్టే. నాకు మ్యాజిక్ అనేదే రాదు, కానీ నా లోపల ఒక వినోదమైన పవర్ ఉంది. నేను ఎవరి మీదైనా చేయి పెట్టి వాళ్ళ శక్తులన్నిటినీ కాపీ పేస్ట్ చేయగలను. రుద్ర, ఇప్పుడు నీలో ఉన్న మ్యాజిక్ పవర్స్ ఇప్పుడు నా లోపలికి వచ్చేసాయి. మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళు ఏదో పెద్ద చీటింగ్ చేస్తున్నారు. మందిరి పించో, ఇదంతా మీ ప్లానేనా? మమ్మల్ని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. నేను మిమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్ గానే తీసుకొని వచ్చాను, కానీ ఇక్కడ మాత్రం కింగ్ ఏం చెప్తారో అదే జరుగుతుంది. తను చెప్పినట్టుగానే మేమంతా చేస్తాము. మీరు నన్ను మోసం చేశారు. నేను మీ పవర్స్ ని లాక్కోగలను. రుద్ర, ఇప్పుడు నేను ఒక మెజిషియన్ని. నీ వల్ల అయితే ఆ శక్తుల్ని లాక్కొని చూడు. మిత్రులారా, ఆ రుద్రాన్ని పట్టుకోండి. వీళ్ళు మ్యాజిక్ ఎలా చేయగలుగుతున్నారు? వీళ్ళు చాలా తెలివైన వాళ్ళ ఉన్నారు. పవర్స్ ని నేను కాపీ చేశాను కదా, అయినా వీళ్ళు మ్యాజిక్ ఎలా చేస్తున్నారు? మన అందరి దేహాలు ఒకదానికొకటి కలిసిపోయాయి అనుకుంటాను. అందుకనే పవర్స్ మా అందరికి కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయి. పవర్స్ వచ్చినాయి కదా, మరెందుకు వాళ్ళని వదిలేశారు? వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. రుద్ర, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు?
అదిగో అక్కడున్నారు వాళ్ళు. కాసేపు దాక్కుందాం. ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అంత తేలిగ్గా వీళ్ళని పట్టుకోలేము. ఏదో ఒకటి చేసి తీరాలి. ఐడియా. ఫ్రెండ్స్, ఇలా రండి. ఇలా చూడండి, ఆ పిల్లలు చాలా మంచి వాళ్ళు, ఎంతో తెలివైన వారు. వాళ్ళకి ఎటువంటి కష్టం కలిగించకూడదు. నేను ఇదంతా మైలాడు చెప్పినందువల్లే చేశాను. వాళ్ళని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళని ఉండే, సరేనా? కానీ మీరే కదా వాళ్ళని మోసం చేసి తీసుకొచ్చారు. నేను వాళ్ళని మోసం చేసి తీసుకురాలేదు. నేను వాళ్ళని చీఫ్ గెస్ట్ గానే ఇక్కడికి తీసుకుని వచ్చాను. కానీ నాకే తెలియకుండా కింగ్ వాళ్ళ పవర్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. మీరు అటు వెళ్ళి చూడండి, నేను ఇటు వెళ్ళి చూస్తాను. మంత్రి గారు, మీరు చాలా మంచివారిలా ఉన్నారు. మీరు వాళ్ళకి వాళ్ళు చేసేది మంచిది కాదని అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా. ఓ రుద్ర, మీకేం కాలేదు, చాలా సంతోషం. రుద్ర, వాళ్ళు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీకు ఈ పవర్స్ ఉన్నాయన్న విషయం మా అందరికీ తెలుసు. తను ఒకరి తల మీద చెయ్యి పెట్టాడంటే వాళ్ళ దగ్గరున్న పవర్స్ అన్నిటినీ ఆయన కాపీ చేసుకుంటాడు. కానీ ఇంతవరకు ఆయన ఈ పవర్ ని యూజ్ చేసిందే లేదు రుద్ర. అతను అర్థం చేసుకోవడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. కింగ్ కి అర్థమయ్యేలా చెప్పాలంటే మనం క్వీన్ తోనే మాట్లాడాలి. క్వీన్ గనక చెప్పారంటే కింగ్ ఖచ్చితంగా వింటారు. కానీ క్వీన్ ని కలుసుకోవడమే చాలా చాలా కష్టం. తను చాలా పటిష్టమైన భద్రతలో ఉంది. ఎంత పెద్ద ప్రమాదమైనా సరే మేం వెళ్తాం. కానీ ఎక్కడికి వెళ్ళాలి? మంత్రి పెంజాస్ని ఏం చేస్తున్నారు? ఏదో మర్మం ఉంది. వెంటనే క్వీన్కి ఇది చెప్పాలి. ఒక తలున్న సింహాన్ని చూస్తేనే భయం వేస్తుంది. దానికి 3 తలలు ఉన్నాయి చూడండి. ఈ 3 తలలు ఉన్న సింహం మనపై అటాక్ చేస్తే ఇక మనం అంతే. మెంటి గోడ్, మేము క్యూని కలవాలి. ఇది సింహంలో ఉన్న పిల్లి అనుకుంటాను. ఏంటి చూస్తున్నారు మీరు? నా అనుమతి లేకుండా క్వీన్ ని మీరు చూడడం కుదరదు. Zibajska, pustu! రుద్రా, Zibajska, Rob Creator! మెంటికోర్, నేను నిన్ను గాయపరచాలనుకోవట్లేదు. నేను క్యూని కలవాలనుకుంటున్నాను. వెల్కమ్ రుద్ర. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. హలో క్వీన్. అభితో నాతో అన్ని విషయాలు చెప్పారు. మ్యాంటికో నిన్ను రప్పించాలనే మంత్రి నిన్ను ఇక్కడికి రమ్మన్నారు. మీరు ఏమంటున్నారు? అవును రుద్ర, ఆ మంత్రి ఒపెన్సో
కింగ్ దగ్గర నా దగ్గర తప్పుగా చెప్పి కింగ్ని నన్ను వేరు చేశాడు. కింగ్ మూలంగా వాడు నా ప్లాన్ రాజ్యం చేస్తున్నాడు. క్వీన్, మంత్రి గారు ఇలా ఉంటారని నేను అనుకోలేదు. మీరే చెప్పండి, కింగ్ దగ్గర నుంచి నా పవర్స్ ని ఎలా తిరిగి తెచ్చుకోవాలి? ఈ రోజు రాత్రి ఫుల్ మూన్ రాత్రి, అందుకని ఈ రోజు కింగ్ తో ఎవరైనా ఛాలెంజ్ చేయొచ్చు. కింగ్ వాడితో ఒంటరిగా ఫైట్ చేస్తారు. దానికి ఎవరు అడ్డుపడలేరు. అలాగా క్వీన్, అలా అయితే కింగ్ ని నేను ఛాలెంజ్ చేస్తాను. యాజ్ పర్ ట్రెడిషన్, ఈ రోజు మనలో ఎవరైనా గాని కింగ్ తో థ్రోన్ కోసం గొడవ పడొచ్చు. ఎవరైనా ఉన్నారా? లేరు, ఇక్కడ ఎవరు లేరు. నేను కింగ్ కి ఛాలెంజ్ చేస్తున్నాను. థ్రోన్ కోసం కాదు, నేను గెలిస్తే నా మ్యాజికల్ పవర్స్ నాకు కావాలి. ఒకవేళ మీరు గెలిచారంటే ఆ పవర్స్ ని మీరే ఉంచుకోండి. ఎపెన్జో, వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? నువ్వు బాగానే ఆలోచించావు చిన్నపిల్లాడా, కానీ మా ట్రెడిషనల్ ని నీతో ఎవరు ఇక్కడ చెప్పారు? నేనే చెప్పాను. నేను సరిగ్గానే చెప్పాను. ఈ ఛాలెంజ్ లో పాల్గొనడానికి రుద్రాకి హక్కు ఉంది. సరే, నేను ఒప్పుకుంటున్నాను. రుద్ర ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. రుద్ర, ఇప్పుడు సమయం ఉంది, తిరిగి వెళ్ళిపో. నా పవర్స్ ని తిరిగి పొందే వరకు ఇక్కడి నుంచి వెళ్ళను. మీరు నన్ను మోసం చేశారు. Ibaiska, shield creator. Ibaiska, Sol Creator. రుద్ర, నువ్వు నాతో ఛాలెంజ్ చేశావు కదా, అది నీ పవర్స్ తోనే. ఎందుకంటే నువ్వు దాంతోనే ఇప్పుడు గొడవ పడుతున్నావు, కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. హే కింగ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించుకో. Ibaiska, boom, check, boom. లేదు, నువ్వు నా పవర్స్ ని లాక్కున్నావు.
మీ పవర్స్ మీ దగ్గరే ఉన్నాయి. నేను నా పవర్స్ మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకున్నాను. వెళ్ళేక ముందే మీకు ఒక విషయం చెప్తున్నాను. దీని అంతటికీ కారణం మంత్రినే. అరే ఈ పిల్లాడు నన్ను ఇరికించేలా ఉన్నాడే. వాడే క్యూని మీ దగ్గర నుంచి దూరం చేశాడు. ఇప్పుడు నా పవర్స్ ని మీ మూలంగా లాక్కున్నాడు. వాడు మీకు బదులుగా ఇక్కడ రూల్ చేస్తున్నాడు. ఏంటి? థ్యాంక్ యూ రుద్ర. ఈ విషయం నాకు ముందే తెలిసి ఉండాల్సింది. నాకిది తెలుసు, కానీ నేను నమ్మలేకపోయాను. అపెన్జోని పట్టుకొని జైల్లో వెయ్యండి. క్వీన్, సారీ, నేను మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. మరేం పర్లేదు. ఆల్స్ వెల్ దట్ ఎండ్స్ వెల్. రుద్ర, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. లెట్స్ సెలబ్రేట్. మన చీఫ్ గెస్ట్ ని బాగా ఆహ్వానించండి. హ్యాపీ ఎండింగ్ అంటే అందరికీ హ్యాపీనే. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.